అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఎన్నికల సమరమేమో కానీ ఆయా పార్టీలు అయితే ముసలమైతే ప్రారంభమైంది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తూ కొత్త అభ్యర్థులను తెర మీదకు తీసుకురావడంతో కూడా ఈ ముసలం ఎక్కువ అవుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ సమస్య ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి అయితే చేరింది. ఇప్పటి వరకు కూడా బాచిన కృష్ణ చైతన్య వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇటీవల కాలంలో హనుమీరెడ్డిని ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే కొంత గందరగోళం వాతావరణం నెలకొంది. ఈ గందరగోళ వాతావరణము సమస్య పోయేదాని కోసం కూడా పార్టీ పెద్దలు అయితే కృషి చేస్తున్నారు. ఆ సమస్యలు ఏ విధంగా సమస్యపోతున్నాయి, అసలుకి ఇప్పుడు జరుగుతున్న ఇక్కడ రాజకీయ పరిస్థితులపై మనతో పాటు మాట్లాడేదాని కోసం కూడా ఇక్కడ వైసీపీ శ్రేణులు అయితే ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గత కొంతకాలంగా బాచిన కృష్ణ చైతన్య అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ బాధ్యతలు అయితే మోయటం జరిగింది. ఇటీవల కాలంలో పానిమ హనుమీరెడ్డి బాధ్యతలు తీసుకున్నాడు అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీగా. ఇటువంటి పరిస్థితుల్లో హనుమీరెడ్డి నియామకం సబబేనా? పార్టీ శ్రేణులుగా మీరు ఏమనుకుంటున్నారు? ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అద్దంకి నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జిని మార్చి అదే స్థానంలో కొత్తగా పానిమ హనుమీరెడ్డి గారిని నియమించడం నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ అని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ నమ్ముతూ ఉన్నారు. ఇంతకాలం మీరు బాచిన కృష్ణ చైతన్యతోటి పార్టీ వర్గీయులుగా కూడా నడవడం జరిగింది. ఇప్పుడు ఈ చివరి నిమిషంలో పానిమ హనుమీరెడ్డిని ప్రకటించడం, ఆయనతోటి మీరు కలిసి నడవాల్సిన పరిస్థితి రావటం, ఇది గెలుపుకు దారితీస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ ప్రత్యేకమైన అద్దంకి నియోజకవర్గం అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడింది ఉంది. ఈ నియోజకవర్గంలో మన గత చరిత్ర మొత్తం చూసుకున్నా ఉంటే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలు మారటం, లాస్ట్ వరకు ఒక అభ్యర్థి అనుకొని లాస్ట్ వరకు ఉన్న అభ్యర్థిని బీఫామ్ ఇవ్వకుండా కొత్త వాళ్ళని తీసుకొని రావటం ఈ నియోజకవర్గంలో ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. అది అద్దంకి నియోజకవర్గంలో ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. అయితే ఈ పానిమ హనుమీరెడ్డి గారిని నియమించడం అనేది గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జి గారి మీద తీవ్ర వ్యతిరేకత అయితే అద్దంకి నియోజకవర్గంలో ఉంది. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అందరూ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తర్వాత పానిమ హనుమీరెడ్డి గారికి ఈయన అదృష్టం ఏంటంటే చైతన్య గారి మీద బాగా ఇసుకుపోయినటువంటి పార్టీ క్యాడర్ మొత్తం కూడా హనుమీరెడ్డి గారు రాకతోటి ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం రెట్టిన ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. ఈ హనుమీరెడ్డి గారి మార్పు నిర్ణయం కొంత ఎన్నికల సమయం కొంత దగ్గరలో ఉన్నప్పుడు కూడా ఆయన పనితీరు చాలా మెరుగ్గా ఉంది. వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బాధ్యతలు అప్పచెప్పాడో వచ్చినప్పటి నుంచి ప్రజలతో మమేకం అవుతూ దాదాపు రోజు 18 గంటలు 19 గంటలు అద్దంకి నియోజకవర్గంలోనే ఆయన అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉన్నాడు. పార్టీ శ్రేణులు మొత్తాన్ని కలుపుకొని పోతూ ఉన్నాడు. అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడా ఆయనకి అదేవిధంగా ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇదే విధంగా కొనసాగితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం నుంచి పానిమ హనుమీరెడ్డి గారు గెలిచి అద్దంకి నుంచి అసెంబ్లీకి వైసీపీ శాసనసభ్యుడికి వెళ్తారని చెప్పి మేమందరం బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. కానీ కేవలం బాచిన కృష్ణ చైతన్యం మీద కక్ష సాధించిన చర్యగా ఇటీవల కాలంలో కేవలం 14 నెలల్లో పాతదైనటువంటి అతని క్వారీ మీద కూడా కక్షపూరితంగా వైవి సుబ్బారెడ్డి, పానిమ హనుమీరెడ్డి ఇరువురు కలిసి కూడా క్వారీల మీద దాడులు అయితే చేయించారని చెప్పేసి కూడా కృష్ణ చైతన్య వర్గీయులు అయితే ఆరోపిస్తున్నారు. ఇది ఇందులో నిజం లేదంటారా? అసలు అది పూర్తిగా అవాస్తవం అన్న. బాచిన కృష్ణ చైతన్య గారి మీద కక్ష సాధింపు చేయాల్సినంత అవసరం వైవి సుబ్బారెడ్డి గారు కానీ పార్టీ అధినాయకులు కానీ ఎవరికి లేదు. నాకు తెలిసి నేను వైఎస్ఆర్సీపీ ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా నేను చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, సుబ్బారెడ్డి గారు కానివ్వండి, భద్రారెడ్డి గారు కానివ్వండి, అంతకుముందు ఎవరైతే పార్టీ పెద్దలు ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే కృష్ణ చైతన్య గారికి ఇచ్చినంత ఫ్రీ హ్యాండ్స్ నాకు తెలిసి మంత్రులకు కూడా ఇవ్వలేదు. మన జిల్లాలో ఉన్నట్టు మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వలేదు. ఈయన పార్టీలో గెలవకపోయినా, పార్టీలో 2019లో పోటీ చేయకపోయినా కూడా 2020లో ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అప్పటి నుంచి ఈయన సీఎంఓకి వెళ్ళాలన్నా పార్టీలో ఆయన ఇష్టం వచ్చింది చేసుకున్నాడు. ఆయన నిర్ణయమే ఇక్కడ శిరోధార్యం. పార్టీ అధిష్టానం ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధిష్టానం చైతన్య అన్నట్టుగా 4.5 సంవత్సరాలు నడిచింది. అయినప్పటికీ కూడా సుబ్బారెడ్డి గారు కానీ, పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, విజయసాయిరెడ్డి గారు కానీ,
జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎవ్వరు కూడా కృష్ణ చైతన్యాన్ని యువకుడు నూతనంగా ఉన్నాడు, అతనికన్నా ఫ్రీ హ్యాండ్స్ ఇస్తే ఆయన రేపు 2024లో మనకు ఎమ్మెల్యే గెలుస్తాడని చెప్పేసి పూర్తిగా సహకరించారు. కానీ ఆ సహకారాన్ని ఆయన మిస్యూజ్ చేసుకుంటూ పార్టీ వాళ్ళ మీద కక్షాదింపులు చేయటం, పార్టీ ఉన్న క్యాడర్ని అతనికి ఉన్న పవర్ మొత్తాన్ని కూడా ఈ 4 సంవత్సరాల్లో పార్టీలో ఉన్న క్యాడర్ మీద ఉపయోగించాడు. ఆయన పార్టీలో ఉన్న క్యాడర్ మీద క్యాడర్ని అనగదొక్కుతా, పక్క పార్టీ వాళ్ళని ప్రోత్సహిస్తా, ఇక్కడున్న వైసీపీ వాళ్ళని అనగదొక్కి అక్కడ ఒక సపరేట్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద పలు పర్యాయాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళటం, అనేక ఆందోళనలు చేయడం జరిగింది. పార్టీ అధిష్టానం ఇవన్నీ ఫస్ట్ తేలిగ్గా తీసుకున్నప్పటికీ నిజాలు పరిగణలో తీసుకున్న తర్వాత కృష్ణ చైతన్య అనే వ్యక్తి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాగా పాడు చేశాడని చెప్పి ఒక అంచనా మీద కొత్త ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి కక్షాదింపు చర్యలు లేవు. ఆయన అనుకునేవన్నీ ఏదో నిన్నటిదాకా ఇటు నుండి వెళ్ళి ఏదో మనం అటు నుండి వాళ్ళ మీద ఏదో అబాండాలు వేయాలని ఒక ఆలోచన తప్పితే ఆయన ఎవరు కక్షాదింపు చేయాల్సిన అవసరం లేదు, చేసే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. మరి చెప్పండి, అద్దంకి నియోజకవర్గం మీద వైవి సుబ్బారెడ్డి ఆధిపత్యం కోసమే హనుమిరెడ్డిని తెర మీదకి తీసుకురావడం జరిగింది. అది ఒక ప్రశ్న. అయితే మరో ప్రశ్న, ఇప్పటి వరకు కూడా బాచిన కృష్ణ చైతన్యకి సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ అతని క్యాడర్ కానీ కొంత గొప్ప ఉంటుంది ఓటింగ్. అయితే వాళ్ళు పూర్తిగా సహకరించి మీకు 2024 ఎన్నికలకు సహకరిస్తారు హనుమిరెడ్డికి అని చెప్పేసి మీరు ఏమైనా భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి. వాళ్ళు బయట వాళ్ళు కాదు కదా, మా పార్టీ వాళ్ళే. కాకపోతే ఏంటంటే కొన్ని మనస్పర్ధలు ఉంటాయి, చిన్నవి ఉంటాయి, దాన్ని సర్దుకొని పోతాం మేమందరము. ఆయనకు ఇంకో విషయం నేను చెప్పాలంటే, ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు, సంవత్సరం నుంచి ఛాన్స్ ఇచ్చారు, మీరు మార్చుకోండి అని చెప్పారు. వాళ్ళు మార్చుకోలేదు, అదే విధంగా ఉండారు కాబట్టి మార్చేశారు. హనుమిరెడ్డికి ప్రజెంట్ హనుమిరెడ్డి గారిని పెట్టారు. ఇప్పుడు కేవలం హనుమిరెడ్డితో ఉంది, కేవలం రెడ్డి సామాజిక వర్గం, దాంతోపాటు కొంతమంది ఉన్నారు, మిగిలినంతా కూడా తటస్థంగా ఉన్నారు, ఎటు రావాలని ఆలోచిస్తున్నారు. అది కాకుండా బాచిన కృష్ణ చైతన్య త్వరలో వేరే పార్టీ కూడా వెళ్ళబోతున్నారని చెప్పేసి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నెట్టుకొని 2024లో గెలుపు సాధిస్తుంది అనుకుంటున్నారు. లేరండి, అక్కడ ఎవరూ లేరు, అందరూ వచ్చేసారు. హనుమిరెడ్డి సార్ కాడికి వచ్చేసారు, అందరూ వచ్చేసారు. ఇక్కడ కాసుంటే ఇంకో మీటింగ్ పెట్టమనండి, కాసుంటే ఎంతమంది వస్తారనేది అర్థమైంది. వాళ్ళు సొంతంగా ఇంకో మీటింగ్ పెట్టమనండి, ఎవరు వెళ్తారో ఎవరు ఉంటారో అర్థమైద్ది. అందరు ఇక్కడికి వచ్చేసారండి, ఎవరు లేరు అక్కడ. ఎందుకంటే గతంలో మేము వెళ్ళేవాళ్ళం, ప్రతి ఊరు ప్రతి నియోజకవర్గం మొత్తం మేము వెళ్ళేవాళ్ళం జనాని కాడికి, జనమే ఇక్కడికి వస్తున్నారు అంటే అప్పటికి మీకు తేడా కనిపిస్తుంది కదా, ఇక్కడికి ఎట్లా వచ్చారో అక్కడికి ఎట్లా వచ్చారు అనేది. అది ఇది ఇప్పుడు ఈ గందరగోళ పరిస్థితుల్లో సమయమేమో తక్కువ ఉంది, 2024 ఎన్నికల నోటిఫికేషన్కి తక్కువ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో హనుమిరెడ్డి గెలుపుకి మీరు ఏ విధంగా కృషి చేయబోతున్నారు? బాచిన కృష్ణ చైతన్య చీలిక పార్టీకి నష్టం కలగనున్నదా? చీలిక అనేది లేదండి, కాకపోతే 10 రోజులు లేట్ అయింది, అందరం కలిసే చేస్తాం. హనుమిరెడ్డికి అన్నకి అందరం కలిసి కష్టపడి గెలిపిస్తామండి. అది చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు 2024 ఎన్నికలకు పాణ్యం హనుమిరెడ్డి గెలుపు కోసం అని చెప్పేసి మీ పార్టీ శ్రేణులు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఉన్న చిన్న సమస్యలు ఏ విధంగా సరిదిద్దుకొని ముందుకెళ్ళబోతున్నారు? 2024 ఎన్నికలకి పూర్తి సన్నద్ధమైందని ఆల్రెడీ అద్దె నియోజకవర్గంలో ఎన్నికల సందర్భం మొదలైంది. పాణ్యం హనుమిరెడ్డి గారు ఆయన రాజకీయ అనుభవం లేనప్పటికీ కూడా అద్దె నియోజకవర్గంలో వచ్చి తనదైన పందాలో అన్ని మండలాలకి ఇన్ఛార్జీలను నియమించుకొని ఆ మండలంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఉన్నారో పార్టీ కేడర్ మొత్తం అంతా కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ అంతా చక్కగా ఎలక్షన్ నిర్వహణ జరుగుతూ ఉంది. ఇదే కొంత టౌన్ మండలాల్లో పాత నాయకులతో కలవటం, ఆ పార్టీలోంచి ఎవరైనా పార్టీకి వచ్చేవాళ్ళు ఉంటే వీళ్ళు పర్సనల్గా కలవటం, కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే వాలంటీర్లతో మీటింగులు జరిగినాయి. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల వారీగా అన్ని మండలాల నాయకులతో మీటింగులు జరిగినాయి. మా సర్పంచులతోటి, ఎంపీటీసీలతో, జెడ్పీటీసీలతోటి అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఇంకా ఈ ఆసరా కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు ఒక పక్క కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఇంకో పక్క తనదైన పందాల ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇదే పందాలు కొనసాగితే 24 ఎన్నికల్లో హనుమిరెడ్డి గారు అద్దె నియోజకవర్గం ఎమ్మెల్యే గెలుస్తారని చెప్పి మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఇది మొత్తానికైతే అద్దంకి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీలోని లుకలుకలు కేవలం తాత్కాలికంగా ఉంటాయి. గత కొంతకాలంగా ఉన్నటువంటి బాచిన కృష్ణ చైతన్య చీలికైతే పెద్దగా వైఎస్ఆర్సీపీపై అయితే ప్రభావం అయితే చూపదు. కేవలం
హనుమిరెడ్డితోటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం కలిసి ఉన్నాయి. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా హనుమిరెడ్డి విజయం ఖచ్చితంగా సాధిస్తారని చెప్పేసి కూడా ఇక్కడ వైఎస్ఆర్ శ్రేణులు అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, అద్దంకి, ఉమ్మడి ప్రకాశం జిల్లా.